హాయ్, దిస్ ఈజ్ పవన్ డల్లాస్. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందో, అంటే ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా, అట్లాగే డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా, నెక్స్ట్ 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి కూడా, అందరికీ కూడా కాంపిటేటివ్ లెవెల్లో క్లాసెస్ అనేది జరపడం జరుగుతుంది. 3 నెలల పాటు ఉంటుందండి కోచింగ్ సెంటర్, కోచింగ్ క్లాసెస్, సమ్మర్ క్లాసెస్. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఎంసెట్, జేఈ మెయిన్స్, ఐసెట్, ఈసెట్, టీటీసీ, ఇంకా ఇలాంటి పాలిటెక్నిక్ కావచ్చు, టీఎస్ఆర్జేసీ, ఏదైనా సరే కాంపిటేటివ్ లెవెల్లో మీరు మా దగ్గర కోచింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఆఫర్ ఏంది అని అంటే, ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను మీకు. ఒకవేళ మీకు సీట్ రాలేదనుకోండి, ఎంసెట్లో కావచ్చు, జేఈ మెయిన్స్లో కావచ్చు, మీకు సరైనటువంటి కాలేజీలో సరైనటువంటి సీటు రాలేదు అని అంటే కనుక, అలాంటి ర్యాంక్ మేము తెప్పియలేమంటే కనుక, మీరు కట్టినటువంటి ఫీజు మీరు రిటర్న్ తీసుకొని పోవచ్చు. 100% మీకు మీరు అడ్మిషన్ అయిన రోజే అడ్మిషన్ ఫామ్ మీద, రిసిప్ట్ మీద నేను రాసి ఇచ్చేస్తానండి. ఓకేనా? ఎందుకంటే మీకు చాలా గట్టిగా చెప్తున్నది ఏంటి అని అంటే, బ్లండర్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఒక్కసారి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి అని అంటే మళ్ళీ మనం ఎంసెట్ కోచింగ్ అనేది తీసుకోవడానికి ఎక్కడెక్కడో డిస్టిక్లు దాటి మనం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే మీ జూనియర్స్తోని మళ్ళీ మీరు ఎంసెట్ అనేటువంటిది నేర్చుకోవడానికి ఇష్టంగా ఉండరు. కాబట్టి మీ టైంలో మీరు పర్ఫెక్ట్గా ఎంసెట్ క్లాసెస్ వినండి. ఓకేనా? జేఈ మెయిన్స్ పర్ఫెక్ట్గా వినండి, గట్టిగా ర్యాంక్ తీసుకొని వెళ్ళండి. 2 వచ్చినా, 20 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, ఒకే రకంగా ఒకే ప్యాషన్తో మీకు క్లాసెస్ చెప్పేది కేవలం ఎస్విఎస్ కోచింగ్ సెంటర్. కాబట్టి రెగ్యులర్గా రావడానికి ట్రై చేయండి. ఓకేనా? 100% రిజల్ట్ నేను ఇప్పిస్తాను. ఒకరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా రెగ్యులర్గా ఉండేటట్టు చూడండి. మీకు కంపల్సరీ ర్యాంక్ అనేటువంటిది మీ చేతిలో పెడతాను.